చిరంజీవి బాలకృష్ణ సినిమాలు ఒకేసారి వస్తే ఫ్యాన్స్ లో ఆ మజానే వేరు. బాలకృష్ణ రవితేజ కూడా గతంలో చాలా సార్లే పోటీ పడ్డారు. ఈ ఇద్దరు మరోసారి ఫైటింగ్ కి దిగినా కాంపిటీషన్ రసవత్రంగా మారుతుంది. కానీ ఓ కుర్ర హీరో బాలయ్యకు సవాల్ విసురుతున్నాడు. అఖండ 2తో పోటీ పడుతున్న ఆ సినిమా ఏంటో చూసిద్దామా? దసరాకు రావాల్సిన అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. ఒక రోజు గ్యాప్ లో 6న శర్వానంద్ బైకర్ మూవీ థియేటర్స్ లోకి వస్తోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అఖండ 2 దసరాకు రాకపోయినా సోలోగా వస్తుందని బాలయ్య ఫ్యాన్స్ సంబరపడిపోయారు. అయితే ఆ మరుసటి రోజే బైకర్ రావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. శర్వానంద్ బాలయ్యకు పెద్ద పోటీ కాకపోయినా బైకర్ ఎంతో కొంత కలెక్షన్స్ లాక్కుంటాడు. శర్వా బైకర్ గా కనిపించడానికి గుర్తుపట్టలేనంతగా మేకవర్ అయ్యాడు. ఆ మధ్య ఇన్స్టాలో 6 ప్యాక్ బాడీ ఫోటోస్ షేర్ చేసుకుంటే శర్వాకి ఏమైంది, ఇలా అయిపోయాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. బైకర్ కథ కోసం తన బాడీని పూర్తిగా మార్చేసుకున్నాడు శర్వా. బైకర్ హిట్ శర్వాకి చాలా అవసరం. 2024లో మనమేతో వచ్చిన ఈ కుర్ర హీరో డిసప్పాయింట్ చేశాడు. ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా రాలేదనుకుంటే ఏడాదిన్నర తర్వాత డిసెంబర్ 6న బైకర్ గా లక్ పరీక్షించుకుంటున్నాడు. 2 ఏళ్ల క్రితం వచ్చిన నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన రాజశేఖర్ బైకర్ లో ఇంపార్టెంట్ రోల్ పోషించాడు.